నాయకులే అలాగే కూటమిలో ఉండే నాయకులందరూ కూడా సమిష్టిగా 30 ఏళ్ళు పరిపాలన చేయడం కోసం బలిష్టమైన బంధంతో ముందుకెళ్లి అభివృద్ధిని ధ్యేయంగా సంక్షేమాన్ని ధ్యేయంగా ముందుకు పనిచేసిన ప్రభుత్వాన్ని వాళ్ళ మధ్య సమస్యలు వచ్చాయి, వాళ్ళు అంతాన్ని మహిళా దళితులను విమర్శించారు, అన్ని పచ్చి అబద్ధాలండి. వాళ్ళు ఎవరైనా సరే పార్టీ నాయకులుగా సూచన చేయొచ్చు, తప్పు చేస్తే గట్టిగా మందలించాలి. మా పార్టీ నాయకులు, మా కుటుంబ నాయకులు మమ్మల్ని మందలించకుండా మిమ్మల్ని మందలిస్తారా? మిమ్మల్ని మందలిస్తే మీరు ఉంటారు ఊరికే. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యలు తీవ్రం కాకూడదు. కాబట్టి మంత్రిత్వ శాఖలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన శాఖల పరంగా మీరు జాగ్రత్త పడండి, పరిపాలన సాగండి చెప్పారు. దాన్ని పాజిటివ్ తీసుకున్నాం. అదే మీటింగ్ లో మా కుటుంబం గురించి గొప్పగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి చూడండి, అదే మీటింగ్ లో మాట్లాడారు. మాకెవరికి ఏ సమస్యలు లేవు, మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. కాబట్టి సమస్య పోలీసు వ్యవస్థలో ఉంది. కొంతమంది ఇంకా వైసీపీ వాసన ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని పక్షం ఏమని చెప్పారు కానీ అంత మా కరెక్ట్ గా పని చేయలేదు, ఇంకోరు పట్టి పని ఎవరు మాట్లాడలేదండి. ఖచ్చితంగా కేబినెట్ మీటింగ్ లో అందరి మీద గోడాలు ఎత్తుకున్నారు. తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ తప్పుడు పనులకు దారి తీస్తున్నారో అందరూ కూడా అరెస్ట్ జైల్లో పెట్టి కఠిన శిక్షలు విధించే వరకు ప్రభుత్వం ప్రసక్తి లేదు. ఇప్పుడు నుంచి కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. 14 సంవత్సరాలు తెలిసిపోతారు ఎవరైనా ల్యాండ్ వెళ్తే విషయం కూడా కేబినెట్ ఆమోదించింది. ఇవన్నీ ఊరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి అందరూ కూడా తప్పుగా మాట్లాడడం కూడా హెచ్చరిస్తున్నారు. రైట్ చౌదరి గారు రైగడి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు సాడిస్ట్ చంద్రబాబు నాయుడు గారు గాలిబాబు మరి ఆయన పరిపాలన బాగోలేదని గాలిబాబు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి డిప్యూటీ సీఎం చెప్పారు కాబట్టి అరెస్టులు చేసుకున్నాం, అందరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అంటే చట్టంలో రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా అయితే మెదులుకోవాలో పోలీసు వ్యవస్థ ఆ రకంగా వెళ్తుంది. ఎవరో చెప్పారో ఎవరో చేశారని వాళ్ళు చట్టాన్ని మార్చి ఇది లేనిపోయిన కేసులు పెట్టలేరు కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధంగానే వెళ్తారు. ఐటీ యాక్ట్ అని చెప్తూ ఉందండి, 1 year అంటే స్టేషన్ బెయిల్ కూడా ఇస్తుంది. అది మీకైనా మాకైనా ఎవరికైనా పార్టీ 1 నోటీసులు ఇచ్చే అధికారం ఎవరికైనా ఉంది. అది మమ్మల్ని అరెస్ట్ చేస్తూ మమ్మల్ని అంతే కదా, అంతకన్నా జరిగేది ఏమీ లేదు. కాకపోతే ఎవరైనా సరే ఉన్నతులు కానీ పెట్టకపోయినా యువత కానీ ఎవరికైనా సరే ఇటువంటి కామెంట్స్ ఇటువంటి మార్పులు ఇటువంటి మాటలు మాట్లాడకుండా చేసే కార్యక్రమం చేయండి. కార్యక్రమం ఏర్పరచండి. యువతనంతా ఒక బేస్మెంట్ గా ఏర్పాటు చేసి మీరు ఏదైతే 20 ఇస్తామన్నారో ఆ ఉద్యోగాలు ఇస్తే ఇటువంటి కామెంట్లు పెట్టడం మానేస్తారు, ఇటువంటి మాటలు చేయడం మానేస్తారు. మానేసి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ బాధ్యత వాళ్ళ పిల్లలతో బతికారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు దానిపై దృష్టి పెట్టండి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ట్రై చేయండి. నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. యువతులంతా కూడా ఒకవైపు తీసుకెళ్ళండి. 99 రూపాయలు మధ్యాహ్నకో 20 రూపాయలు గంజాయికో 40 రూపాయలు జరిగే ఇంకా బానిసలు చేయకుండా యువతిని మంచి దారిలో తీసుకెళ్ళి పరిణామాలు తీసుకురండి. రాష్ట్రంలో ప్రక్షాళన చేయండి. అంతేకాని ఏదో మనం మాట్లాడడం ఏదో మనం చేసాం ఏదో జరిగిపోతా ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అరెస్ట్ చేసేస్తామంటే ఎవరికైనా భయపడి ఉన్నారు. దీనికి ప్రజలు అందరూ మీరు తిరిగి సమాధానం చెప్పడానికి ఉన్నారు. కానీ మీ అరెస్ట్ మీకు భయపడే నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు లేరు అని మీరు గమనించాలి. ఎందుకు ఆధార చేస్తారు, శాంతి భద్రత విఘాతం కలిగిస్తారు? ఈ విషయాలన్నీ కారణంగా శాంతి భద్రతలు కలిగించడానికి శాంతి భద్రత పనిచేయట్లేదని సాక్షాత్ డిప్యూటీ సీఎం అన్నారండి. మీకు చేత కావట్లా, పోలీసు వ్యవస్థ నడిపించడం మీకు చేత కావట్లా, రెవెన్యూ డిపార్ట్మెంట్ నడిపించడం మీకు చేత కావట్లా, ఆర్థిక వనరులు తీసుకురావడం మీకు చేత కావట్లా, ఆర్థిక వనరులు ఖర్చు పెట్టడం మీకు చేత కావట్లా. ఇంతవరకు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్ల మీరే మాట్లాడారు. ఓటర్ బడ్జెట్ తో ప్రవేశపెట్టినటువంటి ఈ రాష్ట్రం ఇప్పటి వరకు ఓటర్ బడ్జెట్ తో నడుస్తుంది. రాష్ట్ర బడ్జెట్ రేపు 11వ తారీఖున రాష్ట్ర రైట్ చౌదరి గారు రైట్ చౌదరి గారు ఓకే రైట్ రైట్ చౌదరి గారు ఓకే టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు అసెంబ్లీకి వస్తాడా? దమ్ముందా అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని కంక్లూడ్ చేయండి. టాపిక్ 30 seconds చెప్పండి. అందరినీ అరెస్ట్ చేస్తారు. లక్ష్మణరావు గారు ఎవరైతే తప్పులు చేశారో అందరినీ అరెస్ట్ చేస్తారు. దానిలో మీరేమీ కంగారు పడకండి, బాధపడమాకండి. మీ పార్టీ వాళ్ళనే కాదు